హాయ్ అండి, నమస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథలో 10వ పార్టుకు వచ్చేసామండి. ఈ పుస్తకంలో 3వ పార్టు ఆవాహన. 1981 నుంచి 1991 వరకు. నైపుణ్యం, ఆశయం, స్ఫూర్తి, ఆలోచనాధారణ తడిసి ఆరనివ్వండి. దౌర్బల్యం బలంగా మారేదాకా, చీకటి వెలుతురయ్యేదాకా, అపసవ్యం సవ్యమయ్యేదాకా. లూయిస్ కెరోల్. 10వ అధ్యాయము. నా వృత్తి సంబంధమైన సేవల విషయంలో చిన్న తగాదా వచ్చింది. ఇస్రో నన్ను వదులుకోవటానికి తటపటాయించింది. నన్ను తీసుకోవాలనుకున్న DRDOకి ఇస్రోకి మధ్య తలెత్తిన విభేదం అది. చాలా నెలలు గడిచాయి. ఇస్రోకి DRDOకి మధ్య ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. రక్షణ మంత్రిత్వ శాఖ సచివాలయంలో, అంతరిక్ష శాఖ కార్యాలయంలో ఎన్నో సమావేశాలు జరిగాయి. ఈలోగా రక్షణ మంత్రి సలహాదారుగా ప్రొఫెసర్ రామన్న పదవీ విరమణ చేశారు. అంతదాకా హైదరాబాదులోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి డైరెక్టర్గా వ్యవహరించిన డాక్టర్ విఎస్ అరుణాచలం ఆయన స్థానంలో నియమితులయ్యారు. డాక్టర్ అరుణాచలం తన ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు. శాస్త్రీయ రంగంలో ఉద్యోగస్వామ్యపు ఇష్టాయిష్టాల పట్ల ఆయనకేమీ ఖాతరు లేదు. ఈలోగా అప్పటి రక్షణ మంత్రి వెంకట్రామన్ నా విషయమే ప్రొఫెసర్ ధావన్తో చర్చించినట్టుగా నాకు తెలిసింది. ఉన్నత వర్గాలు నిర్ణయాత్మకమైన అడుగు వేయడం కోసమే ప్రొఫెసర్ ధావన్ కూడా వేచి ఉన్నట్టు నాకు అనిపించింది. చిన్న చిన్న సందేహాల్ని దాటి చివరకు నన్ను DRDL డైరెక్టర్గా నియమిస్తూ 1982 ఫిబ్రవరిలో ఉత్తర్వులు వెలువడ్డాయి. తరచూ ఇస్రో కేంద్ర కార్యాలయంలో నా రూమ్కు వచ్చి ప్రొఫెసర్ ధావన్ అంతరిక్ష పరిశోధనా నౌకల ప్రణాళికల గురించి గంటల తరబడి చర్చించేవాడు. అటువంటి ఒక మహనీయ శాస్త్రవేత్తతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నేను ఇస్రోని వదిలిపెట్టే ముందు 2000 సంవత్సరం నాటికి భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమం తీరుతెన్నులెలా ఉండబోతాయో ప్రసంగం చెయ్యవలసిందిగా ప్రొఫెసర్ ధావన్ కోరాడు. మొత్తం ఇస్రో యాజమాన్యం, సిబ్బంది అంతా ఆ ప్రసంగానికి హాజరు కావడంతో అది వీడ్కోలు సమావేశంగా మారిపోయింది. SLV రూపకల్పన సందర్భంలో పని మీద DMRLకి వెళ్ళినప్పుడు 1976లో నేను డాక్టర్ విఎస్ అరుణాచలాన్ని మొదటిసారి కలిశాను. మేము ఆ సంస్థకి అప్పగించిన పనిని ఆయన ప్రతిష్టాత్మక విషయంగా భావించి ఊహించనంత తొందరగా 2 నెలలు కూడా తిరగకముందే పూర్తి చేసి మాకు అప్పగించాడు. ఆయన యవ్వనోత్సాహం, చురుకుదనం నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉండేవి. ఈ యువ శాస్త్రవేత్త అనతి కాలంలోనే లోహ తయారీ శాస్త్రాన్ని లోహ రూపకల్పన స్థాయికి, ఆ పైన మిశ్రమ లోహాల తయారీ స్థాయికి లేవనెత్తాడు. పొడుగ్గా రాజస ముట్టిపడే రూపంతో డాక్టర్ అరుణాచలం విద్యుత్ ప్రసరించే డైనమోలాగా కనిపిస్తాడు. ఆయన మనని బలోపేతుల్ని చెయ్యగల అసాధారణ స్నేహితుడు మాత్రమే కాక మనకి గొప్ప సహకార్యకర్త కూడా. 1982 ఏప్రిల్లో నేను నా కార్యక్షేత్రాన్ని చూసుకోవటానికి డిఫెన్స్ ల్యాబొరేటరీకి వెళ్ళాను. అప్పటి డైరెక్టర్ SL బన్సాల్ మొత్తమంతా తిప్పి చూపించి నన్ను సీనియర్ శాస్త్రవేత్తలకు పరిచయం చేశాడు. అప్పుడు ఆ సంస్థ 5 సిబ్బంది పథకాల మీద, 16 సామర్థ్య కల్పన పథకాల మీద పనిచేస్తోంది. దేశీయ మిసైల్ అభివృద్ధి కార్యక్రమానికి ముందుండాలనే ఉద్దేశ్యంతో వివిధ సాంకేతిక కార్యక్రమాల మీద కూడా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా 30 టన్నుల ద్రవ చోదక రాకెట్ ఇంజన్ పైన వారి కృషి నన్ను ఆకర్షించింది. ఈలోగా మద్రాసులోని అన్నా విశ్వవిద్యాలయం నన్ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ సంపాదించి అప్పటికి 20 ఏళ్లు పైనే కావస్తోంది. రాకెట్ తయారీలో నా కృషిని అన్నా విశ్వవిద్యాలయం గుర్తించినందుకు నాకు సంతోషం అనిపించింది. అయితే అంతకన్నా మా కృషికి విద్యారంగంలో గుర్తింపు రావడం నన్ను ఆనందపరచింది. నాకు మరింత సంతోషం కలిగించిన విషయం ఆ గౌరవ డాక్టరేట్ ప్రొఫెసర్ రాజారామన్న అధ్యక్షత వహించిన
స్నాతకోత్తర సమావేశంలో ప్రదానం చెయ్యబడటం. 1982 జూన్ 1న నేను డిఫెన్స్ ల్యాబ్లో చేరాను. తొందరలోనే నేను గమనించిందేమంటే, ఆ ల్యాబొరేటరీ డెవిల్ ప్రాజెక్టుకి పట్టిన దుర్గతి జ్ఞాపకాల నుంచి ఇంకా బయటపడలేదని. శాస్త్రవేత్త తనకి తన పనికి మధ్య గల బొడ్డుతాడు తెగిపోయినప్పుడు ఎలా వేదన పడుతాడో బయటి ప్రపంచానికి అంత సులభంగా అర్థం కాదు. ఆ కారణాలు వాళ్ళ అవగాహనకి గాని ఆసక్తికి గాని అందేవి కావు. డిఫెన్స్ ల్యాబ్లోని వాతావరణం గాని పనితీరు గాని నాకు ఒక ప్రాచీన నావికుడి గాథలో శామ్యూల్ టేలర్ కాలరిడ్జ్ రాసిన కవితా పంక్తుల్ని గుర్తు తెచ్చాయి. రోజు వెనక రోజు గడిచింది, రోజు వెనక రోజు మేము కూరుకుపోయాం, గూర్పుల్లేవు చలనం లేదు, ఒక చిత్రిత సాగరం పైన ఒక చిత్రిత నౌకలా ఉన్నాం. నా సీనియర్ సహచరులందరూ నష్ట స్వప్నాల వేదనలో ఉన్నారు. ల్యాబొరేటరీలోని శాస్త్రవేత్తలందరూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతోద్యోగుల చేతిలో మోసగించబడ్డారన్న భావన అక్కడ విస్తృతంగా ఉండింది. అయితే డెవిల్ భూస్థాపితం కావడమే కొత్త శక్తి దర్శనానికి దారితీయగలదని కూడా స్పష్టమైంది నాకు. 1 నెల తరువాత అప్పటి నౌకా దళాధిపతి అడ్మిరల్ ఓఎస్ డాబ్సన్ డిఫెన్స్ ల్యాబ్ని సందర్శించినప్పుడు నేను నా బృందంతో కలిసి ఆయనకు విన్నపం చేసే అవకాశం వచ్చింది. అప్పటికి టాక్టికల్ కోర్ వెహికల్ తయారీ ప్రతిపాదన కొంతకాలంగా ఊగిసలాడుతూ ఉంది. దానికి నేలమీంచి నింగికెగరగల మిసైళ్లకు హెలికాప్టర్ మీంచి గాని లేదా యుద్ధ విమానాల మీంచి గాని నేల మీదకు ప్రయోగించగల మిసైళ్లకు కొన్ని సమాన ఉపవ్యవస్థలున్నాయి. సముద్ర మథన సామర్థ్యం లాంటి ఆ ఆయుధ శక్తి గురించి నేను అడ్మిరల్ డాబ్సన్కి చెప్పాను. దాని సాంకేతిక అంశాల మీద కాకుండా దాని యుద్ధక్షేత్ర సామర్థ్యం మీదనే నేను ఎక్కువ వివరించి దాని తయారీ ప్రణాళికని ప్రతిపాదించాను. నా కొత్త సహచరులకు ఆ ప్రతిపాదన స్పష్టంగా బిగ్గరగా వినిపించింది. ఆ సందేశం కూడా స్పష్టమే. తరువాత అమ్ముకోలేనిదేది ఇప్పుడు తయారు చెయ్యకు. అంతేకాదు, నీ జీవితమంతా ఒక్క వస్తువునే తయారు చేస్తూ కూర్చోకు. మిసైళ్ల అభివృద్ధి అనేది ఒక బహుముఖ వ్యవహారం. నువ్వు ఒక్క పార్శ్వంలోనే దీర్ఘకాలం పనిచేస్తూ ఉన్నట్లయితే అక్కడే ఆగిపోతావు అన్నదే ఆ సందేశం. ల్యాబ్లో నా మొదటి నెలలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే ఎక్కువగా గడిచిపోయింది. నేను సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఎలక్ట్రాన్ కణంగా గాని లేదా తరంగంగా గాని నువ్వెలా చూడాలనుకుంటే అలా కనిపిస్తుందని తెలుసుకున్నాను. నీ ప్రశ్న కణ సంబంధమైతే ఆ సమాధానం కూడా కణ సంబంధంగానే వస్తుంది. నువ్వు తరంగ సంబంధిత ప్రశ్న వేస్తే జవాబు కూడా తరంగ సంబంధంగానే వస్తుంది. నేను మా లక్ష్యాల్ని వివరించడమే కాకుండా మా పనికి మా మధ్య గల సంబంధాన్ని కూడా చెప్పినట్టయింది. నేనొక సమావేశంలో రొనాల్డ్ ఫిషర్ని ఉదహరించడం నాకు గుర్తు. ఆయన అన్నాడు, మనం పంచదారలో రుచి చూస్తున్న మాధుర్యం పంచదార ధర్మము కాదు, మన ధర్మము కాదు. మనం పంచదారతో అనుభవించే సంపర్క క్రమంలో ఒక మాధుర్యానుభవాన్ని ఉత్పత్తి చేస్తున్నామంతే. నేల నుంచి నేలకి ప్రయోగించే మిసైళ్ల రూపకల్పనలో అప్పటికే చెప్పుకోదగ్గ కృషి జరిగింది. ల్యాబ్ సిబ్బంది లక్ష్యశుద్ధి నన్ను అబ్బురపరిచింది. తమ పూర్వపు ప్రాజెక్టులకు అతీగతి లేకపోయినా మళ్ళా ముందుకు వెళ్లాలన్న వారి ఉత్సాహం నన్ను నివ్వెర్రపరిచింది. మాకు కావలసిన ప్రమాణాలు నిర్దిష్టతను సంతరించుకోవటానికి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల నుంచి, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి, తక్కిన విద్యా సంస్థల నుంచి సంబంధిత అంశాల్లో ప్రత్యేక నిపుణుల్ని పిలవనారంభించాను. అది డిఫెన్స్ సంస్థలోని పాతతరం వాళ్లని కలవరపాటుకు గురిచేసింది. ల్యాబులో మొగ్గుతున్న వాతావరణానికి కొత్త గాలి అవసరమనిపించింది. ఒక్కసారి మనం ఆ కిటికీల్ని బార్లా తెరవగానే శాస్త్రీయ విజ్ఞాన ప్రతిభ అనే వెలుతురు ప్రసరించడం మొదలయ్యింది. మరొక్కసారి కాలరిడ్జ్ ప్రాచీన నావికుడు గుర్తొస్తున్నాడు నాకు. నెమ్మదిగా
నౌక ప్రయాణించసాగింది. ఎగసిపడుతున్న తరగలకెదురుగా. 1983 ప్రారంభంలో ఒకసారి ప్రొఫెసర్ ధావన్ ల్యాబ్కి వచ్చారు. దశాబ్దం వెనుక ఆయన నాకిచ్చిన సలహాని ఆయన ముందు నెమరేసుకున్నాను. ఆయన అన్నాడప్పుడు, నీ కలలు నిజం కాని కాకపోని నువ్వు కలలు కనాలి. కొందరు జీవితంలో తామేది కోరుకుంటారో ఆ దిశగా అంగలేస్తూ సాగిపోతారు. కొందరు కాళ్ళీడ్చుకుంటూ అక్కడే నిలిచిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తామేది కోరుకుంటున్నారో తమకే తెలీదు. తెలిసినా అదెక్కడ లభిస్తుందో అసలు తెలియదు. ప్రొఫెసర్ సారాభాయి, ప్రొఫెసర్ ధావన్ వంటి వారిని నాయకులుగా కలిగి ఉండే అదృష్టానికి ఇస్రో నోచుకుంది. వాళ్ళకి తమ లక్ష్యాలేమిటో తెలుసు. వాళ్ళ ధ్యేయాల్ని వాళ్ళ జీవితాల కన్నా విస్తృతపరుచుకున్నారు. ఆ పైన తమ మొత్తం సిబ్బందిని చైతన్యపరచగలిగారు. డిఫెన్స్ ల్యాబ్కి అంత అదృష్టం లేదు. ఈ అత్యద్భుతమైన ల్యాబొరేటరీ తన యథార్థ శక్తి సామర్థ్యాల్ని ప్రతిబింబించే పాత్రని నిర్వహించలేకపోయింది. అలాగని రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్దేశాలను నెరవేర్చలేకపోయింది. అత్యంత నైపుణ్యవంతము అలాగే సంక్షుభితము అయిన నా బృందం గురించి నేను ప్రొఫెసర్ ధావన్కి వివరించాను. ప్రొఫెసర్ ధావన్ నా మాటలు విని స్వభావసిద్ధమైన చిరునవ్వుతోనే బదులిచ్చారు. ఆ చిరునవ్వుకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అర్థం చెప్పుకోవచ్చు. మా ల్యాబొరేటరీలో పరిశోధన అభివృద్ధి చెందాలంటే కొన్ని సాంకేతిక శాస్త్రీయ సమస్యలపైన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. నా వృత్తి పొడుగునా శాస్త్రీయ అంశాల్లో కొత్త విషయాల పట్ల రహస్య సంప్రదింపుల వల్ల, మూడో కంటికి తెలియకుండా చేసే వ్యవహారాల వల్ల వ్యవస్థల నిర్వహణలో సంభవించే పతనాన్ని, వినాశనాన్ని నేను దగ్గరుండి చూశాను. అటువంటి ప్రయత్నాల్ని నేను అసహ్యించుకోవడమే కాక ఎదిరించాను కూడా. అందుకని మేము సీనియర్ శాస్త్రవేత్తలతో ఒక వేదిక ఏర్పాటు చేశాం. చాలా ముఖ్యమైన అంశాల్ని అక్కడ చర్చించటానికి, సమిష్టి కృషిగా వివేచించటానికి అక్కడ వీలవుతుంది. ఆ విధంగా డిఫెన్స్ ల్యాబొరేటరీలో భాగంగా మిసైల్ టెక్నాలజీ కమిటీ ఒకటి ఏర్పడింది. భాగస్వామ్య నిర్వహణ అనే సూత్రం ప్రవేశపెట్టబడింది. దానివల్ల మధ్యస్థాయి శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను ల్యాబొరేటరీ నిర్వహణలో క్రియాశీలకంగా పాల్గొనేటట్టు చేయవచ్చు. అనేక రోజుల తరబడి చర్చలు, వారాల తరబడి ఆలోచన, చివరికి దీర్ఘకాలిక గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంగా రూపొందాయి. నేనెక్కడో చదివాను, నువ్వెక్కడికి వెళ్తున్నావో తెలుసుకో, మనమెక్కడ ఉన్నామో తెలుసుకోవడం కాదు, అది మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నామో తెలుసుకోవడం గొప్ప విషయం అని. మనకి పాశ్చాత్య దేశాల సాంకేతిక శక్తి లేకపోతేనేమి, ఆ శక్తిని సముపార్జించాలన్న ధ్యేయం ఉంటే అదే మనని ముందుకు నడిపిస్తుంది. మిసైళ్లను దేశంలోనే తయారు చేయటానికి, మిసైల్ అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించటానికి నా అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయ్యింది. అప్పట్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి చీఫ్గా ఉన్న జెడ్పీ మార్షల్తో పాటు ఎన్ఆర్ అయ్యర్, ఏకే కపూర్, కెఎస్ వెంకట్రామన్లు అందులో సభ్యులుగా ఉన్నారు. రాజకీయ వ్యవహారాలు చూసే కేబినెట్ ఉపసంఘం పరిశీలన నిమిత్తం మెమో పత్రం తయారు చేశాం. 3 సైనిక దళాధిపతులతోనూ సంప్రదించిన అనంతరం దానికొక తుది రూపం ఏర్పడింది. దాని వ్యయ ప్రణాళికలో 12 సంవత్సరాల కాల వ్యవధికి గాను 390 కోట్ల రూపాయలు అవసరమవుతుందన్న అంచనా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు సాధారణంగా ఉత్పత్తి దశను చేరుకునేటప్పటికీ ఆగిపోతాయి. నిధులలేమి ఆ సమయంలో వాటిని దిగలాగుతుంది. మేము 2 రకాల మిసైళ్ల తయారీకి నిధులు కోరాము. ఒకటి తక్కువ స్థాయి తక్షణ స్పందన గల టాక్టికల్ కోర్ వెహికల్, మరొకటి మధ్యస్థాయిలో నేలమీంచి నేల మీదకు ప్రయోగించగల ఆయుధ వ్యవస్థ. 2వ దశలో నేలమీంచి నింగికెగురుతూ బహులక్ష్యాల్ని ఛేదించగల మాధ్యమిక స్థాయి ఆయుధ వ్యవస్థని నిర్మించాలనుకున్నాం. అప్పటికే శతఘ్ని వ్యతిరేక మిసైళ్ల నిర్మాణంలో మా ల్యాబొరేటరీ అగ్రగామి కృషి చేసింది. దానికి కొనసాగింపుగా మేము 3వ తరం శతఘ్ని విధ్వంసక మిసైళ్లను రూపొందించాలని ప్రతిపాదించాం.
నా సహచరులంతా ఆ ప్రతిపాదనకు తమ హర్షం వ్యక్తం చేశారు. కొన్నేళ్ల కిందట ఆరంభించిన ప్రయత్నాల్ని మళ్ళా కొత్తగా చేపట్టే అవకాశాన్ని వారందులో చూశారు. కానీ నేనే పూర్తిగా సంతృప్తి చెందలేదు. కాలం మరుగుపరిచిన నా కల రీ ఎంట్రీ ఎక్స్పెరిమెంట్ లాంచ్ వెహికల్ తయారీ కోసం నేను ఆరాటపడ్డాను. ఉష్ణకవచాల రూపకల్పనలో ఉపయోగించగలందులకు అవసరమైన సమాచారాన్ని సేకరించటానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచే ప్రాజెక్టు చేపట్టటానికి నా సహచరులను ఒప్పించాను. భవిష్యత్తులో దూరశ్రేణి మిసైళ్లను తయారు చేయగల సామర్థ్యాన్ని నిర్మించడంలో ఆ కవచాలు ఉపయోగపడతాయి. వీటన్నింటిపైన రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నేనొక సమగ్ర నివేదిక సమర్పించాను. ఆ ప్రతిపాదనా సమావేశానికి అప్పటి రక్షణ మంత్రి ఆర్ వెంకట్రామన్ అధ్యక్షత వహించారు. త్రివిధ దళాధిపతులు జనరల్ కృష్ణారావు, ఎయిర్ చీఫ్ మార్షల్ దిల్బాగ్ సింగ్, అడ్మిరల్ డాప్సన్ కూడా హాజరయ్యారు. కేబినెట్ కార్యదర్శి కృష్ణారావు సాహిబ్, రక్షణ శాఖ కార్యదర్శి ఎస్ఎం ఘోష్, వ్యయ కార్యదర్శి ఆర్ గణపతి కూడా హాజరయ్యారు. అందులో ప్రతి ఒక్కరికి మా సామర్థ్యం మీద, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాల అందుబాటు మీద, అసలు ఆ ఆయుధాలు పనిచెయ్యగలవా అన్న అంశం మీద, ఆ కాలపరిమితి మీద, ఆ ఖర్చు అంచనాల మీద రకరకాల సందేహాలున్నట్టున్నాయి. ఆ ప్రశ్నల వర్షంలో డాక్టర్ అరుణాచలం నాకొక రక్షణశిలలా నిలిచాడు. శాస్త్రవేత్తలలో తరచూ కనవచ్చే లక్ష్యరాహిత్యంపైనే సభ్యులెక్కువ సందేహాలు వ్యక్తం చేశారు. కొందరు మా అత్యాశాపూరితమైన ప్రతిపాదనని ప్రశ్నించినా అందరూ చివరికి సందేహాలతో సతమతమవుతున్న వారు కూడా భారతదేశం తన మిసైళ్లు తనే రూపొందించుకోగలదన్న ఆలోచనకి ఉత్సాహపడకుండా ఉండలేకపోయారు. సమావేశం చివర రక్షణ మంత్రి ఆర్ వెంకట్రామన్ మమ్మల్ని ఆ సాయంకాలం మళ్లీ కలవమన్నారు. ఆ విరామకాలంలో మేము రకరకాల లెక్కలు వేశాం. వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఇస్తే ఎలా కేటాయించుకోవాలి, లేదా వాళ్ళు 200 కోట్ల రూపాయలు ఇచ్చారనుకో అప్పుడేమి చెయ్యాల్సి ఉంటుంది. ఆ సాయంకాలం రక్షణ మంత్రిని కలిసినప్పుడు మాకెంతో కొంత నిధులు ఎలాగన్నా వచ్చేటట్లు ఉన్నాయని నాకేదో తట్టింది. కానీ మిసైళ్లను దశలవారీగా చెయ్యడం కాకుండా ఒక సమగ్ర గైడెడ్ మిసైల్ అభివృద్ధి కార్యక్రమాన్నే ఒక్కసారిగా చేపట్టవలసిందిగా మమ్మల్ని ఆయన ఆదేశించినప్పుడు మా చెవుల్ని మేము నమ్మలేకపోయాము. రక్షణ మంత్రి సూచన విన్నప్పుడు మాకు నోట మాట రాలేదు. కొంత విరామం తరువాత డాక్టర్ అరుణాచలం దయచేసి మాకు కొద్దిగా ఆలోచించుకోవటానికి వ్యవధినివ్వండి సార్ అని అడిగాడు. సరే, మీరు రేపు పొద్దున్నే వచ్చి కలవండి అన్నాడు రక్షణ మంత్రి. ఆ క్షణంలో ప్రొఫెసర్ సారాభాయి దీక్ష, దూరదృష్టి గుర్తుకొచ్చాయి. ఆ రాత్రంతా డాక్టర్ అరుణాచలం, నేను మా ప్రణాళికని తిరిగి రాసుకొచ్చాం. మా ప్రణాళికలో కొన్ని ముఖ్యమైన విస్తరణలు, మెరుగుదలలు చేర్చాం. అందుకుగాను డిజైన్, పూతపోయడం, వ్యవస్థల సమీకరణ, ప్రయోగ పరీక్షలు, మదింపు, సవరింపులు, వాడకానికి ముందస్తు పరీక్షలు, ఉత్పాదక సామర్థ్యం, నాణ్యత, విశ్వసనీయత, ఆర్థిక లాభదాయకత వంటి అన్ని అంశాల్ని పునఃపరిశీలించాం. అప్పుడు దాన్నొక సమగ్ర ప్రణాళికగా మార్చాం. దేశ సైనిక అవసరాలకు ఒక స్వదేశీ తోడ్పాటుని అందించడం దాని ముఖ్య లక్ష్యం. మేము డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి మొదలైన అంశాల్ని వివరిస్తూ ఆయుధాల్ని ఉపయోగించే సైనిక సంస్థలు వాటిని మొదటి నుంచి, అంటే డ్రాయింగ్ బోర్డు దశ నుంచి కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఉండేటట్లు చూసుకునే వీలు కూడా కల్పించాము. మన సైనికులకి సమకాలీనమైన మిసైళ్లనే అందిస్తాము తప్ప పాతబడిపోయిన నమూనాల్ని కాదని స్పష్టం చేశాము. మా ముందుంచబడిన ఆ ప్రతిపాదన మాకు ఒక సవాల్లాంటిది అనిపించింది. మా పని ముగించేటప్పటికీ తెల్లవారిపోయింది. ఉదయపు అల్పాహారానికి కూర్చున్నప్పుడు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఆ సాయంకాలం రామేశ్వరంలో నా అన్న కూతురు జమీలా పెళ్లికి నేను వెళ్ళవలసి ఉందని. కానీ ఏం చెయ్యడానికైనా ఆలస్యమైపోయిందనుకున్నాను. ఆ మర్నాటికన్నా నేను మద్రాసు పోయే విమానాన్ని పట్టుకోగలిగాననుకున్నా అక్కడి నుంచి రామేశ్వరం చేరేదెలాగా? మదురై పోగలిగితే అక్కడి నుంచి సాయంకాలం ట్రైన్ పట్టుకొని రామేశ్వరం చేరవచ్చు. కానీ మద్రాసు నుంచి మదురైకి
విమాన సర్వీసు లేదు. ఒక అపరాధ భావన నా ఉత్సాహాన్ని పట్టి పీడించడం మొదలుపెట్టింది. నా కుటుంబ బాధ్యతల్ని, విద్యుక్త ధర్మాల్ని నేను విస్మరించడం భావ్యమేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. జమీలా నా కూతురు లాంటిది. వృత్తి కారణాల వల్ల ఆమె పెళ్లికి వెళ్ళలేకపోతానన్న ఊహ ఎంతో దిగులు పుట్టించింది. నా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి సమావేశానికి బయలుదేరాను. మేము రక్షణ మంత్రి వెంకట్రామన్ని కలిసి సవరించిన మా ప్రతిపాదన చూపగానే ఆయన సంతోషించినట్టే కనపడ్డాడు. మిసైల్ అభివృద్ధి పథకం రాత్రికి రాత్రి ఒక సమగ్ర కార్యక్రమానికి నమూనాగా మారిపోయింది. దానిలో విస్తృత పరిధి గల సాంకేతిక సంక్లిష్టతలు ఉండవచ్చు. కానీ ముందు రోజు సాయంకాలం రక్షణ మంత్రి ఏమి ఆశించాడో ఆ విధంగానే ఆ ప్రణాళిక రూపొందింది. రక్షణ మంత్రి పట్ల నా గౌరవభావాన్ని అలా ఉంచి, ఇంతకీ ఆయన మా ప్రణాళికని పూర్తిగా అనుమతించాడో లేదో నాకు నిశ్చయం కాలేదు. చిత్రం, ఆయన దాన్ని పూర్తిగా అనుమతించాడు. నా ఆనందానికి అవధుల్లేవు. సమావేశం అయిపోయిందన్నట్టుగా సూచిస్తూ రక్షణ మంత్రి లేచి నించున్నాడు. అప్పుడు నా వైపు తిరిగి, నేను నిన్నిక్కడికి తీసుకువచ్చాను కనుక నువ్విలాంటిదేదో తీసుకువస్తావని ఊహించాను. నువ్వు చేసిన దానికి నాకు సంతోషంగా ఉంది అన్నాడు. 1982లో నన్ను డిఫెన్స్ ల్యాబ్ డైరెక్టర్గా నియమించడం వెనుక మిస్టరీ అంతా ఒక్క క్షణంలో విచ్చిపోయింది. రక్షణ మంత్రి వెంకట్రామన్ అన్న మాట నన్ను తీసుకువచ్చింది. ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి నేను గుమ్మం వైపు నడుస్తున్నాను. ఆ సాయంకాలం రామేశ్వరంలో నా అన్న కూతురు వివాహం ఏర్పాటైందని డాక్టర్ అరుణాచలం రక్షణ మంత్రికి చెప్తుండడం వినపడింది. ఆ విషయాన్ని డాక్టర్ అరుణాచలం మంత్రిగారితో చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. అంత గొప్ప మనిషి రక్షణ మంత్రిత్వ కార్యాలయంలో కూచున్నది ఎక్కడో సుదూరంలోని ఒక దీవిలోని మసీదు వీధిలో ఒక పేద ఇంట్లో జరిగే ఒక వివాహం గురించి ఆలోచించడానికా? డాక్టర్ అరుణాచలం అంటే నాకెప్పుడూ ఎంతో గౌరవం. కానీ ఆ సందర్భంలో ఆయన ఆ ప్రస్తావన చెయ్యడంలో ఒక దైవిక సమయస్ఫూర్తి ఉంది. ఆ తరువాత జరిగిన సంఘటనలు నన్ను నిజంగా ఆశ్చర్యపరిచాయి. నేను ఆ మరుసటి గంటలో ఢిల్లీ నుంచి మద్రాసు వెళ్ళబోయే విమానం ఎక్కేటట్టు, ఆ ఎయిర్లైన్స్ విమానం మద్రాసులో దిగగానే అక్కడి నుంచి వైమానిక దళం వారి హెలికాప్టర్ నన్ను మదురైలో దించేటట్టు రక్షణ మంత్రి ఏర్పాటు చెయ్యడం నన్ను ఊహించని ఆనందంలో ముంచెత్తింది. గత 6 నెలలుగా నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇది అన్నాడు అరుణాచలం నాతో. మద్రాసు వైపు దూసుకుపోతూ నా బోర్డింగ్ పాసు వెనక వైపు రాసుకున్నాను. అలసట పెట్టే దూరం ఒక్కింత కూడా నడవలేనివాడు రామేశ్వరం తీరంలోని కపిల తీర్థాల్ని అన్వేషించగలడా? ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీ నుంచి మద్రాసులో దిగగానే ఆ పక్కనే వైమానిక దళం వారి హెలికాప్టర్ వచ్చి ఆగింది. ఆ తరువాత మరికొద్ది నిమిషాల్లోనే నేను మదురై దారిలో ఉన్నాను. ఆ వైమానిక దళ కమాండెంట్ దయగలవాడు. అతడు నన్ను రైల్వే స్టేషన్ దాకా తీసుకువెళ్ళి దింపాడు. రామేశ్వరం వెళ్లే రైలు అప్పుడే ప్లాట్ఫామ్ విడవటానికి సిద్ధంగా ఉంది. జమీలా పెళ్లి ముహూర్తంలోపే నేను రామేశ్వరం చేరాను. నా సోదరుడి కుమార్తెను ఒక తండ్రి హృదయంతో ఆశీర్వదించాను. రక్షణ మంత్రి మా ప్రతిపాదనను కేబినెట్ ముందు పెట్టి అనుమతి సాధించాడు. మా ప్రతిపాదన పైన అతని సిఫార్సులు ఆమోదించబడ్డాయి. అంతకు ముందెన్నడూ జరగని విధంగా 388 కోట్ల రూపాయలు ఆ ప్రణాళిక కోసం మంజూరు అయ్యాయి. ఆ విధంగా భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక సమగ్ర గైడెడ్ మిసైల్ అభివృద్ధి కార్యక్రమం జన్మించింది. నేను ప్రభుత్వం ఇచ్చిన మంజూరు ఉత్తర్వుని డిఫెన్స్ ల్యాబ్లో మిసైల్ టెక్నాలజీ కమిటీ ముందు చూపించినప్పుడు వారు ఉత్సాహంతో రగిలిపోయారు. అందులో ప్రతిపాదించబడిన ప్రాజెక్టులకి భారతదేశపు ఆత్మవిశ్వాసపు స్ఫూర్తిని సూచించే విధంగా పేర్లు పెట్టడం జరిగింది. నేలమీంచి నేలమీదికి ప్రయోగించే మిసైళ్లకు పృథ్వీ అన్న పేరు పెట్టడం జరిగింది. టాక్టికల్ కోర్ వెహికల్కు త్రిశూల్ అని పేరు పెట్టాం. నేల నుంచి నింగికెగిరే మిసైళ్లకు ఆకాశ్ అని పేరు పెట్టాం. శతఘ్ని విధ్వంసక మిసైళ్లకు నాగ్ అని పేరు పెట్టాం.
నా చిరకాల స్వప్నమైన రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్కి అగ్ని అని పేరు పెట్టాం. డాక్టర్ అరుణాచలం 1983 జూలై 27న డిఫెన్స్ ల్యాబ్కు వచ్చి మిసైల్ ప్రాజెక్టుని లాంఛనప్రాయంగా ప్రారంభించారు. అదొక గొప్ప సంఘటన. అందులో ల్యాబొరేటరీకి చెందిన ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొన్నాడు. వాయు అంతరిక్ష పరిశోధనలో అంతో ఇంతో అయినా ప్రతి ఒక్కరూ ఆహ్వానింపబడ్డారు. తక్కిన ల్యాబొరేటరీల నుంచి, సంస్థల నుంచి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అలాగే విద్యా సంస్థల నుండి ప్రొఫెసర్లు, సాయుధ దళాల ప్రతినిధులు, ఉత్పాదక కేంద్రాల నుంచి, తనిఖీ కేంద్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అందరూ ఆహ్వానితులకు చోటు సరిపోనందుకు క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసి ప్రదర్శించాం. 1980 జూలై 18న SLV-3 రోహిణిని భూకక్షలోకి ప్రవేశపెట్టిన సంఘటన తరువాత నా వృత్తి జీవితంలో మరవలేని రెండవ మహత్తర సంఘటన ఇది. ఇక్కడితో 10వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 11వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.